నిన్న రోజా మాట్లాడిన మాటలకి దండించేవాడు దండుబాయ, కొట్టేవాడు కొల్లబాయ అని ఒక సామెత ఉంది. అంటే బరి తెగించడం అన్నమాట. పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం పార్టీ పెట్టలేదు, ఆయన మాట్లాడాడు, ఆయనే చెప్పాడంటే ఈమెకి నేను పార్టీ పెట్టింది సుగాలి ప్రీతి అమ్మ బాధ చూసి ఆమెకి న్యాయం చేయాలి, లేదంటే పార్టీ మూసేయండి అంటుంది. అమ్మ జిగేల్రాని రోజా. సుగాలి ప్రీతి చనిపోయింది ఆగస్టు 2017లో. అలాగే అంటుంది ఈ పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా ఈ మధ్య, తారుమారు చేసింది, సాక్ష్యాలు తారుమారు చేసింది వైసీపీ నాయకులే, మాదేముందమ్మా, ఉంటే ఖచ్చితంగా దాని మీద నేను గట్టిగా ఇంకా పోరాడేవాడిని, నేను నిలబడేవాడిని అని కూడా చెప్పాడు. అయితే దీన్ని కప్పిపుచ్చడానికి ఆవిడ రావడం, ఈ జిగేల్ రాణి ఏం మాట్లాడిందో దానికి చెప్తున్నాను. సుగాలి ప్రీతి చనిపోయింది 2017లో. ఈ రాష్ట్రానికి దరిద్రం పట్టుకున్నట్టు వైసీపీ గెలిచింది 2019లో మేలో గెలిచింది. అయితే సుగాలి ప్రీతి అమ్మ 2019 అక్టోబర్లో వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని మొట్టమొదటిసారిగా కలిసి ఆవిడ బాధ చెప్పుకుంది. అయితే అప్పటికే వైసీపీ ఈ దరిద్రాన్ని అనుభవిస్తున్నాం కదా, అప్పటికే ఈమెంతా వైసీపీ దగ్గరికి అంతా సుగాలి ప్రీతి అమ్మగారు వెళ్ళి పోయి మాట్లాడి, అక్కడ అది కాకుండా సుచరిత్ర అప్పుడు ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గారు వెళ్ళి కలిసి ఆవిడని ప్రాధేయపడడం కూడా జరిగింది. ఆవిడకి ఎక్కడ న్యాయం జరగకపోయేసరికి 2019 అక్టోబర్ పవన్ కళ్యాణ్ గారిని వచ్చి ఆమె అటు సైడ్ చూసింది, పవన్ కళ్యాణ్ గారి వైపే ఆమె కళ్ళు ఉన్నాయి, వచ్చింది, బతిమిలాడింది. 2019 బాగా విను రోజా, నీకే చెప్పేది, అక్టోబర్. అయితే పవన్ కళ్యాణ్ గారు కవాతు పెట్టింది 2020 ఫిబ్రవరి 12వ తారీఖు పెట్టారు. నీకు బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉందా? 2020లో 12వ తారీఖు ఫిబ్రవరి అక్కడ కవాతు నిర్వహించినప్పుడు ఇదే సుగాలి ప్రీతి అమ్మ వచ్చి